ఏరియాలో కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా చూసుకున్నప్పుడు అది కనబడింది. అంటే ఒకటి వాళ్ళ ఎందుకు అట్లాగా తయారయ్యింది అంటే ఈ కొంతమంది కట్టర్ హిందూ అన్నటువంటి పేరుతో మోడీకి వాళ్ళ వల్ల ఒరిగిందేం లేదు. మోడీని అడ్డుపెట్టి వీళ్ళు పిచ్చి పిచ్చి వ్యాఖ్యలని చేస్తున్నారు ముస్లింల మీద, అనవసరమైనటువంటి వ్యాఖ్యలు. కాంగ్రెస్ వాళ్ళు కాదు, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో గత కొన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు ఏదో వాళ్ళు ఉమ్మేసి తిన్నారు, ప్రతి చోట ఉమ్మేసి పెడుతున్నారు. ఉమ్మేసింది ఎక్కడైనా దుర్మార్గమే, కానీ ప్రతి చోట అట్లా జరగదు. ముస్లింల దగ్గర కొనద్దు, ముస్లింలు పెరగనియద్దు, బహిష్కరించండి, ఇట్లాంటి దిక్కుమాలినటువంటి అన్ని పెడుతున్నాడు. నువ్వు అన్నం పెట్టు పెట్టకపో, మంచి చెయ్యి చేయకపో, కానీ చెడు చెయ్యొద్దు, భయం వేయకూడదు. భయం పుట్టించారు వీళ్ళు. ఈ వాగేటటువంటి వెదవెవడు కూడా ఒక్క ముద్ద పెట్టడు హిందూ సమాజానికి కానీ ముస్లిం సమాజానికి కానీ. ఎందుకు అనవసరమైన మాటలది? ఆ సమాజాన్ని కించపరచాల్సిన పని ఏంటి? నువ్వు తప్పు చేసినటువంటి వాడు, ఓ ప్రేమించి మోసం చేసినోడు, వాడిని నెలది తప్పులేదు. లేదా ఒక చోట ఇప్పుడు దేశానికి వ్యతిరేకంగా బిహేవ్ చేస్తున్నారు కాశ్మీర్లో, మాట్లాడు అట్లాంటి. కానీ పద్దాక ప్రతి అంశంలో ముస్లింలకు వ్యాపారాలు వద్దనీను ఇట్లాంటిది మాట్లాడే హక్కు నీకు ఎవడిచ్చాడు? దానివల్ల ఏమవుతుంది? సామాజిక అభద్రతా భావానికి గురవుతున్నారు ముస్లిం. ఇలా మాట్లాడేటటువంటి వాళ్ళ వలన